భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఉదయం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని ఇనాగ్రేట్ చేశారు భోగాపురంలో. మనందరికి తెలుసు, ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్ట్ చేసిన విషయం. దాదాపు 5,640 కోట్ల రూపాయల ఖర్చుతో పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ఈ ఎయిర్పోర్ట్ ని కన్స్ట్రక్ట్ చేశారు. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వార్షికంగా ఇప్పుడు ప్రస్తుతానికి 60 లక్షల మందిని హ్యాండిల్ చేయగలదు. అంటే ప్యాసింజర్స్ హ్యాండ్లింగ్ కెపాసిటీ ఉందన్నమాట. భవిష్యత్తులో చూస్తే గనక దాదాపు 4 కోట్ల మంది ప్యాసింజర్స్ ను హ్యాండిల్ చేసే శక్తి ఈ ఎయిర్పోర్ట్ కు ఉందంట. మనం చూస్తే గనక ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇటువంటి ప్రాంతాలన్నిటికీ ఈ కొత్త ఎయిర్పోర్ట్ అనేది కొత్త రూపురేఖలు ఇవ్వనుంది. ఆర్థికంగా బలం పుంజుకొనుంది. సామాజికంగా కూడా ఇక ఎర్ర బస్సులు ఎక్కడం కాదు, ఎయిర్ బస్సులు ఎక్కొచ్చు అనే నినాదంతో ముందుకెళ్తుంది ఎయిర్పోర్ట్. భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల ఉత్తరాంధ్ర నుంచి ఎక్స్పోర్ట్స్ కావచ్చు, టూరిజం కావచ్చు, ఇవన్నీ పెరుగుతాయి. ప్రత్యేకంగా ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుద్ది అనమాట. అరకు, లంబసింగి ఇటువంటి ప్రాంతాలు కూడా ఎయిర్పోర్ట్ నుంచి సులువుగా వెళ్ళొచ్చు అనమాట. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి ఇంకొక ప్రత్యేకత కూడా ఉందన్నమాట. ముఖ్యంగా ఇది చాలా పెద్ద రన్వే ఉంది. దీనిలో దాదాపు 3800 మీటర్స్ పొడవైన రన్వే ఉందన్నమాట. అంటే పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్, బోయింగ్ 777 మరియు బోయింగ్ 787 డ్రీమ్ లైనర్, ఎయిర్ బస్ A330, ఎయిర్ బస్ A340 ఇటువంటి పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఈ ఎయిర్పోర్ట్ సులువుగా హోస్ట్ చేయగలదు అనమాట. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా అద్భుతంగా ఉందంట. వార్షికంగా 25,000 మెట్రిక్ టన్నుల కార్గో కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ హ్యాండిల్ చేయగలదంట. ముఖ్యంగా ఫార్మాసిటికల్స్, మెరైన్ ఎక్స్పోర్ట్స్, పెరిషబుల్ గూడ్స్ వీటన్నిటిని కంట్రోల్ టెంపరేచర్ లో కొంతవరకు స్టోర్ చేసి ఎక్స్పోర్ట్ చేసే ఫెసిలిటీస్ కూడా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాయంట. భోగాపురం ఎయిర్పోర్ట్, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో 30% వాటర్ రిక్వైర్మెంట్, ఏదైతే నీటి రిక్వైర్మెంట్ ఉందో అదంతా కూడా 30% వరకు రీసైకిల్డ్ వాటర్ తోనే వాడుతున్నారంట. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఆపరేషన్స్ అనేవి, అంటే విమాన రాకపోకలు అనేవి ఆగస్టు 17వ తారీఖు నుంచి ప్రారంభం అవుతున్నాయంట. అండ్ ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వల్ల లాభం విశాఖపట్నం సిటీకి. విశాఖపట్నాన్ని ఒక గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. అంతేకాదు, రీసెంట్ గా విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ రావటం, విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ గా సౌత్ కోస్ట్ రైల్వే స్టార్ట్ అవటం, అండ్ వీటన్నిటితో పాటు సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్ గా మిషన్ పూర్వోదయ అని చెప్పి ఒక ప్రత్యేకమైన పాలసీని తీసుకొచ్చిందనమాట. భారతదేశంలో ఏవైతే రాష్ట్రాలు ఈస్టర్న్ పార్ట్ లో ఉన్నాయో, బెంగాల్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, లేకపోతే విశాఖపట్నం లాంటి సిటీస్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, కొంతవరకు బీహార్ కావచ్చు, ఈ ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం పూనుకుందనమాట. దానిలో ప్రత్యేకంగా విశాఖపట్నం మీద స్పెషల్ ఫోకస్. అందుకని మనం చూస్తే గూగుల్ డేటా సెంటర్ రావటం, సౌత్ కోస్ట్ రైల్వే హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం రావటం, ఇప్పుడు విశాఖపట్నం దగ్గర అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావటం, ఇవన్నీ కూడా కీలక అంశాలుగా చెప్పుకోవచ్చు. భోగాపురం విమానాశ్రయానికి రీసెంట్ గా కీలక గుర్తింపు లభించింది. భోగాపురం ఎయిర్పోర్ట్ ను సెక్షన్ 4 క్లాస్ 1 ఆఫ్ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 లో చేరుస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది కేటగిరీ 1 ఎయిర్పోర్ట్ జాబితాలో చేరుస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం భారతదేశంలో కేటగిరీ 1 ఎయిర్పోర్ట్స్ లో స్థానం దక్కించుకున్న ఎయిర్పోర్ట్ లో భోగాపురంది 39వ స్థానం అన్నమాట. తాజాగా లభించిన ఈ గుర్తింపుతో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించిన రోజు నుంచే అంతర్జాతీయ విమాన రాకపోకల్ని నడిపే వీలుంటుందన్నమాట. అలాగే విదేశీ ప్రయాణికులకు ఇమిగ్రేషన్ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయి. ఓపెన్ చేసిన రోజు నుంచే ఇమిగ్రేషన్ చెక్ పోస్ట్ గా భోగాపురం విమానాశ్రయానికి గుర్తింపు కూడా లభించిందన్నమాట. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ భవనాన్ని ఎగిరే చేప ఆకృతిలో 78,000 చదరపు అడుగుల పరిమాణంలో నిర్మించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ వసతులన్నీ కూడా స్థానిక సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు అనుసంధానంగా 7 రహదారులు కూడా నిర్మిస్తున్నారు. రాబోయే 25 ఏళ్ళు, అంటే 2050 వరకు మన అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఈ నిర్మాణాలు సాగిస్తున్నారు. వార్షికంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 4 కోట్ల మంది ప్యాసింజర్స్ ని హ్యాండిల్ చేయగలదంట.